హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వాతావరణంకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ తెలంగాణలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఎండలు దంచి కొడుతుండగా మరికొన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ఎండ తీవ్రత కొనసాగనుండగా ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఏపీ విషయానికి వస్తే కడప, చిత్తూరు, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఉంటుందని, ఆ తర్వాత వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. అయితే అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక ఈ సమయంలో బాణుడి ఉగ్రరూపం క్రమంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని స్పష్టం చేసింది. మరోవైపు వర్షాలు పడే సమయంలో విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ వద్ద నిల్చోవద్దని సూచించింది. ఇక ఏపీలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇటీవల పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఈసారి నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆలస్యంగా తెలంగాణను తాకనున్నాయని, జూన్ 5 తర్వాత రాష్ట్రాన్ని తాకుతాయని వెల్లడించింది. ఎల్నివో ప్రభావం వల్ల నైరుతి కదలికల్లో వేగం తగ్గిందని, వాతావరణ పరిస్థితుల వల్ల ఈసారి ఆలస్యంగా తాకుతాయని తెలిపింది. మే 25వ తేదీన సౌత్ ఇండియాను రుతుపవనాలు తాకుతాయని ముందుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ ఇప్పుడు వేగం నెమ్మదించింది. ఇక దీంతో ఈసారి తెలంగాణలో వానాకాలం ఆలస్యంగా మొదలు కానుంది. జూన్ 5 నుంచి 10 మధ్య రుతుపవనాలు తాకనున్నాయని తెలుస్తోంది. రుతుపవనాలు తాకితే రాష్ట్రంలో భారీగా వర్షాలు కురవనున్నాయి. ఆ తర్వాత ఎండ ప్రభావం తగ్గనుంది. ఇక రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు ఎండ వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకు మంచి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు. బుధ, గురువారాల్లో సైతం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.